హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, నేను ప్రీవియస్గా ఏదైతే సేల్ చేశానో దీనికి సంబంధించి నేను అమౌంట్ రిసీవ్ చేసుకున్నాను. బట్ టాలీ ప్రైమ్లో నేను ఎంట్రీ వేయలేదు. ఎంట్రీ వేయలేదు కాబట్టి ఇది ఇంకా మనకు అవుట్ స్టాండింగ్స్లో రిసీవబుల్స్లో పెండింగ్ అమౌంట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను ఏదైతే ఈ క్యాష్ రిసీవ్ చేసుకున్నానో లేదంటే అమౌంట్ రిసీవ్ చేసుకున్నానో దీనికి సంబంధించి ఎంట్రీ అయితే వేయబోతున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఎంట్రీ ఏ విధంగా వేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో ఓచెస్లో రిసిప్ట్ అనే ఓచర్ తీసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా. ఇక్కడ పేమెంట్ ఉంది, రిసిప్ట్ అనే ఓచర్ మనం తీసుకోవాలి. ఇక్కడ అకౌంట్స్లో నేనైతే ఇక్కడ క్యాష్ తీసుకుంటున్నట్టే అయితే వేస్తున్నాను. ఇన్ కేస్ మీరు బ్యాంక్ త్రూ తీసుకున్నట్లయితే ఈ యొక్క పేమెంట్ని క్రియేట్ చేసుకోండి ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ని. ఓకేనా. నేను ఇక్కడ క్యాష్ అయితే తీసుకుంటున్నాను. ఈ పర్టికులర్స్లో నాకు ఎవరి దగ్గర నుంచి అమౌంట్ రావాలి అని అంటే ఒకసారి మనం చూద్దాం అనమాట. మనకు ఎవరి దగ్గర నుంచి అమౌంట్ రావాలనేది బిల్స్ రిసీవబుల్స్లోకి నేను వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, విజయ్ అనే పర్సన్ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాల్సి ఉంది. ఓకేనా. ఆ విజయ్ అనే పర్సన్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను పార్టీ నేమ్లో. ఓకేనా. ఎంత అమౌంట్ రావాలంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, 54,280 అమౌంట్ అయితే మనకు రావాల్సి అయితే ఉందన్నమాట. ఈ అమౌంట్ ఎందుకు తీసుకుంటున్నాం, దేనికి సంబంధించినటువంటి అమౌంట్ అంటే మనం ప్రీవియస్గా అయితే మనం సేల్ చేసామో ఇన్వాయిస్ నెంబర్ అనమాట ఇది. దానికి సంబంధించి మనం అమౌంట్ తీసుకుంటున్నట్టు రికార్డ్ అయితే చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కంట్రోల్ ఏ ద్వారా మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒకసారి బ్యాక్ వచ్చి డే బుక్లో చూసినట్లయితే ఇక్కడ డేట్ చూసుకోవాలి మీరు. నేను 2 ఏప్రిల్కి సంబంధించినటువంటి ఏదైతే డేట్ ఉందో దీనికి సంబంధించి ఎంట్రీ అయితే వేశాను కాబట్టి ఈ డేట్న నేను రిసిప్ట్ అంటే నేను క్యాష్ తీసుకుంటున్నట్టు ఓచర్ అయితే వేశాను అనమాట. ఓకేనా. దీన్ని కంట్రోల్ P ద్వారా మీరు కావాలంటే ప్రింట్అవుట్ అది తీసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనకు ప్రింట్ అయితే వస్తుంది, ఇంకా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఈ ప్రింట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా. ఓకేనా. ఈ విధంగా మనం క్యాష్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓచెస్లోకి అయితే ఎంట్రీ చేసుకోవాలి. ఓకేనా. అయితే ఒకసారి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్లో అవుట్ స్టాండింగ్లో రిసీవబుల్స్లో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ పెండింగ్ అమౌంట్ ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎందుకంటే మనం పేమెంట్ రిసీవ్ చేసుకున్నట్టు మనం టాలీ ప్రైమ్లో మనం ఎంట్రీ వేసుకున్నాం కాబట్టి అది మనకు రిసీవబుల్స్లో పెండింగ్ అమౌంట్ ఏం చూపించట్లేదు అనమాట. ఓకేనా. ఈ విధంగా క్రెడిట్ సేల్ చేసిన తర్వాత మనకు అమౌంట్ వచ్చినట్లయితే మనం ఎంట్రీ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఓకేనా. గైస్, ఇది వీడియో అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా. ఇలాంటివి మనం ఇంకా వీడియోస్ అయితే మాట్లాడుకుందాం టాలీ ప్రైమ్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్.